కాళ్ళు చేతులు ఇరగొట్టి కింద కూకోబెడతా, మక్కలు ఎరగదంతా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈసారి కాస్త డోసు బాగా పెంచారు అని. నమస్తే సార్. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అయ్యో బాబోయ్, అంటే తమ రోజు యుద్ధం చేయడానికి బార్డర్కి వెళ్తుంటారా ఏంటి? ఎందుకు సార్ ఊరికే సినిమా డైలాగులు కొడతారు? మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే అంటే ఏడ్ చేస్తారు సార్? రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే బాబోయ్, చాలా పెద్ద వార్నింగ్ ఇది. భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు. మీరు కూడా లోకేష్ గారులాగా పీకుడు భాష మాట్లాడుతున్నారుగా, అంటే లోకేష్ కు మీకు పెద్ద తేడా లేదన్నమాట. బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? మరి మీరు బెదిరిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడతారా? గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. అంటే ఏడు చేస్తారు సార్? మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. ఓరి నాయనో, అంటే ఆకురాయి పెట్టి గీకి 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 అరచేతిలో ఉన్న రేఖల్ని అరగదీసేస్తారా? ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అసలు మీకంటూ ఒక ఆశయం అంటూ ఏమన్నా ఏడ్చిందా అని అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏ ఆశయం లేకపోవడం కూడా ఒక ఆశయమే అని తెలియని అమాయకులు సార్ పాపం వాళ్ళు. రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకో. అయ్యో బాబోయ్, రోమాలు కేశాలు శిరోజాలు తీయడమేటండి బాబు? మీ మాటలు వింటుంటే రోమాలు నెక్కబొడి చేసుకుంటున్నాయి సార్ నాకు.